సరే ఇప్పటిదాకా చర్చ చూస్తూ ఉన్నాం. గౌరవ సభ్యులు 10 ఏళ్ల బీఆర్ఎస్ ప్రభుత్వం ఏం చేయలేదు, మా హాస్టళ్ళు బాగాలేవు, మా స్కూళ్ళు బాగాలేవు అని మా మీద మాట్లాడుతూ వచ్చారు. మరి ఈ రాష్ట్రాన్ని పరిపాలించింది 56 సంవత్సరాలు మీరే కదా. మీరంతా ఉద్ధరించి అద్దంలాగా తయారు చేసిస్తే మేమన్నా ఖరాబ్ చేసినామా? మీరంతా అద్దంలాగా తయారు చేసి ఉద్ధరించిస్తే మా 10 ఏళ్ళలో ఏమైనా ఖరాబ్ అయిందా? సో దయచేసి ఆరోపణలు చేసే ముందు వెనక్కి చూసుకోవాలి ఒకసారి. ఎందుకంటే నేను చెప్పదలుచుకున్న పాయింట్ ఏంటంటే ఇట్స్ ఎ కంటిన్యూస్ ప్రాసెస్. నిజానికి కేసీఆర్ గారి హయాంలో చాలా మంచి పనులు జరిగినాయి. ఇంకా బాగా చేయండి, మీరు ఇంకా బాగా పేరు తెచ్చుకునే ప్రయత్నం చేయండి. కానీ అంత మాత్రాన ఇక 10 ఏళ్ళలో ఏం చేయలేదంటే మరి 56 ఏళ్ళంతా మీరు ఉద్ధరించి బాగా చేసిస్తే మేము ఖరాబ్ చేసినట్ట. సో దయచేసి అప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీయే. అధ్యక్ష కొన్ని పాయింట్స్ చెప్తాను అధ్యక్ష. 1971 నుంచి 2014 వరకు. ఎందుకు 71 అంటే 1971లో ఫస్ట్ రెసిడెన్షియల్ స్కూల్ గౌరవనీయులు పివి నరసింహారావు గారు సర్వేలో పెట్టారు. అప్పటి నుంచి ఈ యుగం స్టార్ట్ అయింది. 71 నుంచి 2014 వరకు 43 సంవత్సరాల్లో పెట్టినటువంటి రెసిడెన్షియల్ స్కూల్ ఎన్ని రాష్ట్రంలో అంటే 203. 10 సంవత్సరాల బీఆర్ఎస్ కాలంలో పెట్టిన రెసిడెన్షియల్ స్కూల్ ఎన్ని అంటే 819. అంటే మీ 56 ఏళ్ల మీ పాలనలో మీరు పెట్టి 203 అయితే 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో పెట్టిన గురుకులాలు 819. ఆ రోజు గురుకుల పాఠశాలల్లో చదివే విద్యార్థుల సంఖ్య 2-3 లక్షలుంటే ఈ రోజు 8-10 లక్షలు పెరిగిందంటే అది బీఆర్ఎస్ పార్టీ చేసినటువంటి కృషి. ఆ రోజు హాస్టళ్లలో కొలిసి అన్నం పెట్టేవాళ్ళు. దొడ్డు బియ్యంతో, నూకల బియ్యంతో ముద్ద అన్నము కొలిసి పిల్లలకు అన్నం పెడితే కేసీఆర్ గారు పిల్లలకు రేపటి భావి భారత పౌరులకు కొలిచి అన్నం పెడతారా అని చెప్పి సన్న బియ్యంతో, పాత బియ్యంతో కడుపు నిండి అన్నం పెట్టిన ఒకే ఒక్క రాష్ట్రం భారతదేశంలో తెలంగాణ రాష్ట్రం. అధ్యక్ష అదేవిధంగా ఓవర్సీస్ స్కాలర్షిప్స్ ఈ భారతదేశంలో గిరిజన పిల్లలు, దళిత పిల్లలు, బీసీ పిల్లలు, మైనార్టీ పిల్లలు ఓసీలలాగా ధనికులలాగా విదేశాల్లో ఉన్నత విద్య చదవాలని అప్పు లేదు, మళ్ళీ కట్టేది లేదు, 20 లక్షల నగదు డబ్బిచ్చి దళిత గిరిజన బీసీ పిల్లల్ని విదేశాల్లో చదివించిన ఒకే ఒక్క రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం. అధ్యక్ష అదేవిధంగా అధ్యక్ష మెడికల్ కాలేజెస్ ఈరోజు గర్వంగా చెప్తున్నా, మన తెలంగాణ రాష్ట్రం ప్రతి 1,00,000 జనాభాకు అతి ఎక్కువ ఎంబీబీఎస్ సీట్లున్న రాష్ట్రం ఈరోజు భారతదేశంలో తెలంగాణ రాష్ట్రం. అంటే అది కేసీఆర్ గారి ఘనత. మేము వచ్చినాడు 5 ప్రభుత్వ మెడికల్ కాలేజీలుంటే ఈరోజు 35 ప్రభుత్వ మెడికల్ కాలేజీలతో దేశంలో ప్రథమ స్థానంలో నిలిపినామంటే అది కేసీఆర్ గారు, బీఆర్ఎస్ పార్టీ. అదేవిధంగా అధ్యక్ష భాయ్సాబ్ కొద్దిగా ఆగుంటు. ఇంగ్లీష్ మీడియం ఈరోజు ఇంగ్లీష్ మీడియం అధ్యక్ష ప్రపంచంతో పోటీ పడాలంటే మన పిల్లలు ఇంగ్లీష్ మీడియంలో చదవాలి అని ఈ రాష్ట్రంలో అన్ని పాఠశాలల్ని కూడా ఇంగ్లీష్ మీడియంలోకి మార్చి మన ఉత్తమమైన పిల్లల్ని తయారు చేసే కార్యక్రమం బీఆర్ఎస్ పార్టీ చేపట్టింది అధ్యక్ష. స్కూళ్లు బాగు చేయాలని 9,000 కోట్ల రూపాయలతో మన ఊరు మనబడి కార్యక్రమాన్ని ప్రారంభించి ఆల్మోస్ట్ 1000 పాఠశాలలు రాష్ట్రంలో పూర్తి చేసి ప్రారంభించాం. దాన్ని మీరు కొనసాగించండి, లేదు పేరు మార్చుకుంటే పేరు మార్చండి, కానీ వాళ్ళకు బిల్లులు ఇయ్యక ఆ పని ఆగిపోయింది. దాన్ని పూర్తి చేసే ప్రయత్నం చేయాలని మీ ద్వారా ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నా అధ్యక్ష. అదే